హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజస్ టీమ్ వర్క్. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా ఏంటి మోనా? అమ్మా, దేవుడు నిజంగానే అందరిని క్షమిస్తాడా? ఏం మోనా అట్లా అడిగావు? దేవుడు ప్రతి మనిషిని క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి మనుషుల్ని ఆయన భూమి మీద పుట్టాడు దేవుడు, అంతే. అంటే దేవుడు క్షమిస్తే మనుషులందరూ పాపం చేసుకుంటానే వెళ్తారు కదా మామ. దేవుడు క్షమిస్తే మనుషులందరూ పాపం చేసుకుంటా పోతారంటే వాళ్ళకంటూ కొంత సమయం ఇస్తాడు. మీరు కొంతకాలం పాపం చేశారు, ఇంకా చేయకున్నట్లుగా మీరు బతకండి. ఏ వ్యక్తిని కూడా మీరు దేశించొద్దు, ఏ వ్యక్తిని అక్రమంగా సంపాదించొద్దు, ఏ వ్యక్తికి కూడా వారి ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు అని చెప్తాడు. అలా ఉన్నవారిని క్షమిస్తాడు. అందరినంటే వాళ్ళకంటూ ఒక అవకాశం ఇస్తాడు ప్రతి ఒక్క వ్యక్తికి. కానీ అవకాశాన్ని వినియోగించుకోకుండా కొంతమంది వారి ఇష్టారాజ్యం ఉన్న వారికి క్షమాపణ ఉండదా అంటే ఉంటుంది. కానీ దేవుడు నచ్చినట్లు ఉండాలి. ఆ తర్వాత వారి జీవితాన్ని చేసుకుంటా పోతానంటే అట్లయితే ఏమి ఉండదు. అంటే అందరూ మారాలమ్మా, దేవుడికి భయపడాలా?